ద్రావిడ రాష్ట్రాలకు చెందిన భక్తులిచ్చే నిత్య పూజలు అందుకుంటున్న కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై వివాదం నెలకొంది. ద్రావిడ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులొచ్చే నిత్య పూజలు అందుకుంటున్న గంగం ఆలయాన్ని గత వైసీపీ హయాంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులు అభ్యంతరంగా నిలిచిపోయాయి. అయితే ఈ క్రమంలో ఆలయ పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు కేటాయించింది. అమ్మవారి ఆలయాన్ని రాతితో నిర్మిస్తామంటూ 2 ఏళ్లుగా కూటమి నేతలు కాలయాపన చేస్తుండగా ఇటీవల ఆలయ పునర్నిర్మాణ విషయంలో కమిటీ సభ్యులతో పాటు పూజారుల బృందం విడివిడిగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి వినతి పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో కడపీడి వికాస్ మర్మత్ ఆలయ కమిటీ సభ్యులు ఆర్టీసీ వైస్ చైర్మన్ అలాగే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ తో పాటు టీడీపీ నేతలతో ఆలయ ప్రాంగణంలో సమావేశమయ్యారు. మరోవైపు అమ్మవారి ఆలయ గుడి గర్భాన్ని 2 అడుగుల మేర దక్షిణం వైపు జరిపేందుకు కోతలు తీసుకున్న సమయంలో పూజల బృందం అడ్డుకుంది. అమ్మవారి గర్భగుడిని ఎట్టి పరిస్థితులను పక్కకు జరిపేందుకు ఒప్పుకునే పరిస్థితి లేదంటూ పూజారుల బృందం స్పష్టం చేయడంతో వివాదం నెలకొంది. అయితే ఈ క్రమంలో పీడీ వెళ్లిపోగా ఆలయం ఎదుట పూజారుల బృందం నిరసన వ్యక్తం చేసింది. ఆలయ ఉభయ ద్వారాలు పూజలు బృందం గ్రామ పెద్దలతో పాటు భక్తుల మనోభావాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా పాలక మండలి వ్యవహరిస్తున్న ఆలయాన్ని పక్కకు జరిపేందుకు కుట్ర పన్నుతోందంటూ పూజారుల బృందం ఆరోపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు ఫోన్ ద్వారా. గోపినాథ్, శివాని, మొత్తం మీద చిత్తూరు జిల్లా కుప్పంలో తిరుపతి గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఉంది. సీఎం సొంత నియోజకవర్గం. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన కుప్పానికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు కుటుంబ సభ్యులతో సమర్పిస్తూ ఉంటారు. 3 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని నిధులు కేటాయించినప్పటికీ కూడా ఆ నిధులకి పూర్తి స్థాయిలో కూడా ఇవ్వకపోవడంతో ఆలయం మధ్యలోనే ఆగిపోయింది, పునర్నిర్మాణం జరగకుండా. అయితే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రస్తుతం ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకొని దాదాపుగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. గత కొద్ది రోజుల నుంచి కూడా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఆలయంలో ఉన్నటువంటి గర్భాలయాన్ని 2 అడుగుల నుంచి 3 అడుగుల వరకు కూడా కొద్దిగా మార్చే ప్రయత్నం చేసి ఆలయం చుట్టూ మరికొంత పెద్దగా ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఆలోచన అధికారులు చేస్తున్నారనేది ప్రధానంగా అర్చకులు, స్వాములు, పూజారులు వీళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి గర్భాలయంలోనే ఎక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారో అక్కడే ఆమెకి ప్రాణ పరిస్థితి అక్కడే ఉండాలి తప్ప 2 అడుగులు కానీ 1 అడుగు కానీ అటు పక్కకు జరిపేటటువంటి అవకాశం చేయకూడదు, అది అరిష్టం అంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విషయంలో అధికారులు పునరాలోచన చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా నిన్నటి నుంచి కూడా అధికారులకి పూజారులకి మధ్యన తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటూ జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆలయం పునర్నిర్మాణం చేయడానికి మేము ఎక్కడ కూడా అభ్యంతరం తెలపట్లేదు, కానీ ఆలయం గర్భాలయంలో మాత్రం ఎక్కడ కూడా అమ్మవారిని పక్కకు జరిపించే ప్రయత్నం చేయ కానీ ఇవన్నీ కనుక చేస్తే ఇక్కడ ఆలయానికి పూర్తిగా కూడా అరిష్టం జరుగుతుందని వాళ్ళ ఆవేదన. సో దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఆలోచన చేస్తున్నారు. మరోసారి కమిటీతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. భక్తులు, కమిటీ, అదేవిధంగానే అర్చకులు వీళ్ళందరితో కూడా బృందాలుగా ఏర్పడి వాళ్ళతో ప్రత్యేకంగా కమిటీ ఉంది, ఆ కమిటీతో మరోసారి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం ఈ వివాదం జరగకుండా మాత్రం చర్యలు తీసుకునేందుకు ఒకవైపు పోలీసులు కావచ్చు, మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు, మరికొంతమంది అధికారులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. వీళ్ళతో అర్చకుల బృందంతో చర్చలు జరుపుతున్నారు. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపినాథ్.